తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు రెడ్డి కళ్యాణ మండపంలో విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఎస్ఎల్సీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులందరూ ఒక్కటిగా కలిసి తమ సృజనాత్మకత, ఆలోచనా శక్తి, నూతన ఆవిష్కరణలతో రూపొందించిన 400కు పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేలా రూపొందించబడ్డాయని నిర్వాహకులు పడాల వెంకటరెడ్డి, సుధారాణిలు తెలిపారు. వచ్చిన వారందరికీ ప్రతి విద్యార్థి తాను తయారు చేసిన ప్రాజెక్టును వివరిస్తూ తమ ప్రతిభను కనబరుచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పెనుగొండ సీఐ రాయుడు విజయ్ కుమార్, ఆచంట ఎస్ఐ వెంకటరమణ, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేము మా స్కూల్లో మెగా ఎస్ఎల్సి ప్రోగ్రామ్ పెట్టామని, సైన్స్ ఫేర్ అండ్ మెగా సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ పెట్టామని. ఈ ప్రోగ్రాంకి మా పిల్లలు 400 ప్రాజెక్ట్స్ తోటి చాలా అద్భుతంగా ప్రదర్శించారని. ఇది బాగా సక్సెస్ చేసామని. ఎందుకంటే 2005 నుంచి 3000 మంది పేరెంట్స్ వచ్చారని. మేము చాలా హ్యాపీ అండి. అలాగే మా స్కూలు దినదిన అభివృద్ధి చెందుతూ గత 5-6 సంవత్సరాలు బట్టి మండలం ఫస్ట్ సాధిస్తున్నామని. మాకు ప్రతి ఒక్కళ్ళ సహాయం కూడా బాగుందని, తల్లిదండ్రులది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలు కూడా బాగా వస్తారని మాకు. అలాగే ఒక కార్యక్రమానికి మా టీచర్స్, అలాగే మాకు విద్యార్థులు, అలాగే మాకు తల్లిదండ్రులకి బాగా శ్రమించి ఒక ప్రోగ్రాన్ని సక్సెస్ చేశారని. అలాగే మా యొక్క తల్లిదండ్రులకు, ఈ స్కూల్ ఒక విద్యార్థులకు బయట నుంచి వచ్చేసిన శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ప్రోగ్రానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు, మండల అధికారులు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మా అమ్మాయిలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు చిన్నప్పటి నుంచి. అండ్ 7th స్టాండర్డ్ అండ్ 5th స్టాండర్డ్. అండ్ హెర్ నేమ్ వాజ్ జాహ్నవి అండ్ వైష్ణవి. బట్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మాయిలు ఇద్దరు ఇదే స్కూల్లో ఉన్నారు. ఎందుకు రీజన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు మళ్ళీ మార్చాలి వేరే స్కూల్కి అనే థాట్ లేకుండానే స్కూల్లో ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు కండక్ట్ చేసేటువంటి ఇలాంటి ఎస్ఎల్సి ప్రోగ్రామ్స్ కానీ. అండ్ అనదర్ థింగ్ వచ్చి నేను చూసింది బయటకి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే రోబోటిక్స్. మెయిన్లీ దిస్ ఇయర్ ఏంటంటే ఎక్కువ స్టూడెంట్స్ అందరూ కూడా రోబోటిక్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ వీఆర్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ టు ఆల్ ద స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఎస్ఎల్సి. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ఫుల్ టు విద్యార్థి స్కూల్ and ma'am and sir also. I am studying first grade, first, second, ordinal numbers, first, second, third, fourth, fifth, sixth, seventh, eighth, ninth, 10th. This is your ordinal numbers. Today, I am speak about swing. The motion that repeats itself at regular interval of time is called periodic motion. Examples of periodic motion: seasons in 1 year, guitars switch their vibrate and come back to the same position. I can use CT2 6 pieces, CT3 2 pieces, CT1 into 2 pieces, P5 1 piece, P7 2 pieces, TW1 2 pieces, CH2 2 pieces, PC3 2 pieces, PC5 1 piece. Thank you. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా ఎస్ఎల్సి అనేది నిర్వహించబడింది. నా పేరు గీతాశ్రీ. నేను ఈ రోజు ఎస్ఎల్సిలో పాల్గొన్నాను. ఈ ప్రాజెక్ట్స్ ద్వారా నేను చాలా విషయాలు అనేది నేర్చుకున్నాను. అలాగే ఒక లీగ్ ఛాంపియన్షిప్లో మా విద్యార్థి స్కూల్ అనేది సెలెక్ట్ అయ్యింది. ఇంతకు ముందు రోజుల్లో ఈ ఎస్ఎల్సి ఇలాంటివి అనేవి చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యి పిల్లల్లో అవేర్నెస్ అనేది కలిగి ప్రాజెక్ట్స్ అనేవి చేసి వాళ్ళ నాలెడ్జ్ని ఇంకా గెయిన్ చేస్తున్నారు. మా స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు చాలా విషయాలు అనేవి నేర్పుతున్నారు. అలాగే అదర్ యాక్టివిటీస్ అంటే రోబోటిక్స్ అలాంటివి కూడా నేర్పిస్తున్నారు. అలాగే మనం ఏదన్నా సాధించాలంటే అది నమ్మకం, మనకి బాగా కష్టపడేదంటే సాధించింది ఏమీ ఉండదు. అలాగే నేను ఇవాళ ఇక్కడ కరోనా వైరస్ గురించి చెప్పాను. అది మనం కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అప్పుడు మనం అలా ఉన్నాం కాబట్టి అలాంటివి అనేవి వచ్చాయి. కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయ్యి గవర్నమెంట్ ఇంకా చాలా స్కిల్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేసింది కాబట్టి మనం కరోనా వైరస్ నుంచి తప్పించుకొని ఇలాగ హెల్తీగా ఉంటున్నాం. ఇవన్నీ చేయించినందుకు మా స్కూల్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో పగలుపత్తు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళగనాథ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्री महाभाग्यम समर्पयामि हरे महाभाग्यम रक्षणाय मम राम लक्ष्मणावकृतः परिसर्वता वृद्धरति यावतीर्वै देव्यास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कृत्यान्ना श्रीमन्तीर्थये देताये देवता प्रीणाति पर्याप्यानन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तमः भवति सर्वस्यासि सर्वसिद्धिः सर्वमेव तेन आप्नोति सर्वम् ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలు బాలికల పట్ల ఓ తాగుబోతు అసభ్యంగా ప్రవర్తించాడు. వారి ఫోటోలు తీస్తూ బూతులు తిడుతూ హల్చల్ చేశాడు. స్థానికులు అతన్ని అడ్డుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిందని, ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్బాల్ ఆడుకుంటారో తనకు తెలియదని, కానీ తాను మాత్రం ఆయనతో ఫుట్బాల్ ఆడుకుంటానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తన్ను ఫెయిల్యూర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై కూడా కేటీఆర్ స్పందించారు. తాను ఫెయిల్యూర్ నాయకుడని కాదని ఆయన అన్నారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్తులు 136 మున్సిపాలిటీలను గెలిచామని గుర్తు చేశారు. ఎస్టీలను మోసం, బీసీలను మోసం, రైతులను మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, విద్యార్థులకు మోసం, ఇలా చేతిలో మోసపోని వాళ్ళు ఎవరు లేరు. ఏమైనా ఏం చేసినారు రాయి అంటే ఇంకా ఫ్రీ బస్ ఒకటి చెప్తారు. అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకైతే ఇంతవరకు అర్థం కాలే. మీకు వాళ్ళకన్నా అర్థమైతే నాకు చెప్పురు జర. మహిళలకు ఫ్రీ అంట, కానీ వాళ్ళు ఎంబడి ఉండే మగవాళ్ళకు డబుల్ టికెట్ అంట. ఇక అది ఫ్రీ ఎట్లయితుంది? మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకు 25% బస్ పాసులు పెంచిరు. ఇక అది ఎట్లా ఫ్రీ అవుతుంది చెప్పు, నాకు అర్థం కాదు. ఇక మళ్ళీ ఫ్రీ బస్సు అని ఉదరగొట్టుడు. మొత్తం అందరూ మోసపోయి బాధపడుతున్నారు. గ్రామాలలో రైతులైతే కోపం మీద ఉన్నారు. మీకు తెలుసు నాకంటే బాగా. రుణమాఫీ కాలే, రైతు బంధు రాదు, ఇదివరకు కరెక్ట్గా వచ్చే కరెంట్ ఇప్పుడు కరెక్ట్గా వస్తలేదు. యూరియా ఆఖరికి యూరియా అన్న కరెక్ట్గా ఇచ్చే ముఖం ఉన్నది రైతులకు. యూరియా కోసం ఇలా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి పాపం రైతులకు ఇలా ప్రతి గ్రామంలో ఉన్నది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ లైన్లు కడతారో మళ్ళీ ఎక్కడ తంతారో అని భయంతో కొత్త దుఃఖం తెరిచిరు వీళ్ళు. ఏందట అంటే ఇదివరకు యూరియా షాప్లలో దొరుకుతుండే, ఇప్పుడు యాప్లో దొరుకుతుందంట. యాప్ ఫోన్లో యాప్ ఉండాలనంట, యాప్లో దొరుకుతుందంట. మరి షాప్లో యూరియా అయినోడు యాప్లో ఇస్తాడే? నాకు తెలియకడితే ఆడు ఉంటేనే కదా ఇది ఇచ్చేది. ఇక గట్లున్నది ఇలా కథ. ఎందుకంటే లైన్లు కనబడద్దు, దాచిపెట్టాలి. ఎన్ని రోజులు దాస్తావు? 10 ఏళ్ళు మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఎందుకు లైన్లు లేకుండే? ఎందుకంటే నడిపేటోనికి తెలివి ఉండాలా, నడిపేటోనికి రైతుల మీద గుండెల్లో ప్రేమ ఉండాలా. అది కేసీఆర్కు ఉండే, నీకు లేదు. ఇంకొక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా. ఏమన్నా అడిగినావు అనుకో గట్టిగా, ఏమా ఎందుకు చేస్తలేరు? మరి 100 రోజులు 6 గ్యారంటీలు అన్నారు కదా, ఏడవైనా స్వామి అంటే ఒకటే అబద్ధం చెప్పుడు నేర్చుకున్నారు. ఇక అప్పుల పాలైపోయింది రాష్ట్రం. అప్పులైపోయినాయి. అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలి. ఒక ఆయననేమో 6 లక్షల కోట్లు అప్పయింది అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు అప్పయింది అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు అప్పయింది అంటాడు. వాళ్ళకే శృతి లేదు. మరి కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఒక ప్రకటన చేసింది పార్లమెంట్లో. ఒక బీజేపీ ఎంపీ గారు అడిగిండు తెలంగాణ ఆయన్ని, అసలు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అని అడిగాడు. అడిగితే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర లెక్కలు తీసుకొని కాగ్ లెక్కలు తెప్పించుకొని మొత్తం చాన్బీన్ చేసి పార్లమెంట్లో ప్రకటించింది. ఏమని ప్రకటించింది? 2014 జూన్ 2 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు డిసెంబర్ 3, 2023 నాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగిన నాడు ఉన్న అప్పు
3.5 లక్షల కోట్లు. అంటే 3.5 లక్షల కోట్లల్లా మనకు విరాసత్గా వచ్చిన 72,000 కోట్ల అప్పు తీసేస్తే 2,80,000 కోట్ల అప్పు మాత్రమే మన ప్రభుత్వం చేసింది. మరి ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి? ఏం చేసిండు అంటే మీ వికారాబాద్ను జిల్లా చేసిండు, వికారాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, వికారాబాద్లో ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, మీ తాండూరులో ఉండే తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు, గ్రామ పంచాయతీ భవనాలు కట్టించిండు. కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ గారు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగుమని నాట్లేసే కాలం వచ్చిందంటే మీ అకౌంట్లలో డబ్బులు వేసిండు. కేసీఆర్ గారు 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేసిండు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. వచ్చే ఏడాది మార్చి 26 నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని వెల్లడి. విశాఖలో ఘనంగా మాజీ ఎంపీ దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి వేడుకలు. సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించిన పలువురు వైసీపీ నేతలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో 7 ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.